నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. గత 10-15 రోజులుగా హైదరాబాద్లో హైడ్రా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా సంస్థ ద్వారా దానికి నియమించబడినటువంటి అధికారి ఏవి రంగనాథ్ ద్వారా కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చేస్తున్నారు. ఇవి అక్రమ కట్టడాలా సక్రమ కట్టడాలా? ఒకవేళ అక్రమ కట్టడాలు అయితే ఎవరు వాటికి అనుమతులు ఇచ్చారు? అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను ఏం చేయబోతున్నారు? ఇది ఎప్పటివరకు కట్ ఆఫ్ డేటు? ఎన్ని సంవత్సరాల వెనుక నుంచి ఇది కబ్జాల కింద చూస్తారు? 40-50 ఏళ్ళ నుంచి చూస్తారా? 2014 నుంచే చూస్తారు? అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే సతీష్. మీకు రంగారెడ్డితో అనుబంధం ఉంది, మీ సొంతగా. రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ అంటే అది చెరువులకు సంబంధించినటువంటి 900 చెరువులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ నేను గతంలో సంస్థల్లో పనిచేసినప్పుడు 900 చెరువులు కబ్జా అనేటువంటిది ఒక ప్రాథమిక నివేదిక. అది మధ్యలో అనుకోని కారణాల చేత ఆ సంస్థ మీద ఒత్తిడి తేవడంతో ఆగిపోయింది. రామంతపూర్లో ఉన్న చెరువు నుంచి జిల్లెలగూడ చెరువు దాకా నేను ప్రతిదాన్ని అన్ని చెరువులు అన్ని చెరువులకు సంబంధించినటువంటి వీడియోలు నేను తీసిన. నేను రంగారెడ్డి కలెక్టరేట్ సమీక్షలో కూడా పాల్గొన్నా. దానికి సంబంధించి ఇంటాక్ట్ సంస్థ కూడా దాంట్లో పాల్గొన్నది. అనురాధారెడ్డి గారు ఇప్పుడు దానికి ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? రాజకీయ ప్రకంపనలు, రాజకీయ ప్రేరేపితమా, లేదా కొంతమంది తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని బెదిరించడమా, కొంతమందిని ముందుగా వాళ్ళను ఈ భూములు లేకపోతే ఆ ఇండ్లు కూలగొట్టి టీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేస్తున్నారా? ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు అంటారు? సతీష్, మీరు అన్నట్టు 10-15 రోజుల నుంచి ఒక రకమైన కూల్చివేతల ప్రకంపన దుమ్మురైపోతుంది. ఎటు చూసినా మన బుల్డోజర్లు, క్రేన్లు, లేకపోతే మిషనరీ అంతా మొత్తం ఒక బుల్డోజర్ బాబా అన్నట్టు. ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్లో నేరం చేసిన వాళ్ళ మీద బుల్డోజ్ చేస్తున్నారు. అవును, ఇక్కడ అక్రమ కట్టడాల పేరుతో బుల్డోజ్ చేస్తున్నారు. ఈ బుల్డోజ్ ఇటీవల కాలంలో అంటే గతంలో టీఆర్ఎస్ దాదాపు 9.5 ఏళ్ళ పాటు రూలింగ్లో ఉంది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ హయాంలో రోసే కావచ్చు. ఈ లెక్కన మొత్తం తీసుకుంటే కూడా ఇప్పుడు జరుగుతుంది, లార్జ్ స్కేల్లో జరుగుతుంది. ఎట్ ఏ టైం రౌండ్ ది సిటీ. మీరు అన్నారు అనుబంధం ఉన్నది హైదరాబాద్తో ఉంది, రంగారెడ్డితో ఉంది, తెలంగాణతో అనుబంధం ఉంది. మొదటి నుంచి కబ్జాలు ఎట్లా? ఇప్పుడు ఈ కూల్చివేతలు ఎవరి కోసం కూల్చివేతలు జరుగుతున్నాయి? ఈ చెరువుల పరిరక్షణ కోసమా, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు కాపాడడానిక, శత్రువులపై గురి పెట్టడానిక, లేకపోతే ముందు ఒక ప్రకంపనలు సృష్టించడం ద్వారా రాజకీయంగా అంటే తన బలాన్ని పెంచుకోవడానిక? రకరకాల పద్ధతులు ఉంటాయి ఇందులో. ఒక పద్ధతి ఏంటంటే మనం లైవ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలి దశలో ఏర్పడ్డప్పుడు వచ్చింది, అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ రాష్ట్ర సమితి కూడా ఈ కబ్జాల మీద ఇదే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు చంద్రబాబు హయాంలో, రాజశేఖర్ హయాంలో, వలస పాలకుల హయాంలో మొత్తం హైదరాబాద్ మొత్తం నీలమయం అయిపోయింది. వర్షం వస్తే రాజ్భవన్ నుంచి బోట్లు వేసుకొని నడవాల్సిన పరిస్థితి. కార్లు కావు, వర్షం వస్తే బోట్లు అయితే అని చెప్పాడు. అందరికి ఉన్నది ఇటువంటి పరిస్థితి. నేను మొత్తం మార్చేస్తున్నాను. సమూలంగా ఐరన్ హ్యాండ్ అంటాడు ఆయన, ఐరన్ హ్యాండ్ అంటాడు, ఐరన్ లెగ్ అన్నాడు, ఐరన్ హ్యాండ్ అంటాడు. ఐరన్ హ్యాండ్తో మొత్తం మార్చేస్తా, స్వరూపం మార్చేస్తా, మొత్తం కబ్జాలు మార్చేసి, మొత్తం నీళ్ళు పోయే దారులు, నాలాలు, ఆ కబ్జాలు అన్ని తీసేసి మొత్తం ఒక లేక్ సిటీని మొత్తం వాళ్ళ లేక్ సిటీని ఒక అంటే బాగ్ సిటీ, లేక్ సిటీ, బాగ్ సిటీ మొత్తం మొదటిలాగా మనం మాంచెస్టర్ సిటీ లాగా చేస్తాము, నీళ్ళు అక్కడ కనబడవదు అని చెప్పిండు. ఇటువంటి సమీక్షలు చాలా పెట్టారు. తర్వాత ఏమైంది అంటే దాని సీక్వెల్గా చెప్తున్నా, ఎట్లా ఉంటుంది రాజకీయంగా ఈ కబ్జాల తొలగింపు, వీటిని ఒక ఆజమాయిషి రావడానికి లేదా ఒక పరిస్థితిని తమ అదుపులోకి తీయడానికి ఇటువంటి ఎత్తులు వేస్తాడు. సో ఆ క్రమంలో అయ్యప్ప సిటీ, అయ్యప్ప సొసైటీ మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ దగ్గర ఉన్నది. దాని మీద గుణపం పెట్టింది. గడపర ఫస్ట్ గడపర టార్గెట్ పెట్టింది. టార్గెట్ పెట్టినాక కొన్ని కూల్చారు. ఆక్యుపైడ్ లేనివి యుఎల్సీ ల్యాండ్లో ఉన్నది, లేదా మిగులు ల్యాండ్లో ఉంది, లేకపోతే
బఫర్ జోన్ నుండి రకరకాల కారణాలతో కూల్చి ఎవరైతే ఆక్యుపై లేరో వాళ్ళని కూల్చారు. అప్పుడు కొన్ని కూల్చేశారు, మిగతా అన్నీ ఏం చేశారు, భయపెట్టిండ్రు. తర్వాత స్టేకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఒక వ్యక్తి పోయి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ బిల్డింగ్లో, ఆ వ్యక్తికి వల్ల మేము కూల్చడం లేదని చెప్పడం, రకరకాల కారణాల వల్ల అయ్యప్ప సొసైటీది మనకు తెలుసు, అందరం ప్రత్యక్ష సాక్ష్యం దాన్ని చూసింది. ఇంకా అయిపోతుంది ఆ సొసైటీ నిలమట్టం అయిపోతుంది, ఆ ఇళ్ళ నిలమట్టం అయిపోతుంది అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ అది పెద్ద సిటీ లాగా మారిపోయింది. దెన్ ఎన్ కన్వెన్షన్, అప్పుడు ఈ సర్వేలు చేసిన మన అధికారులు, మనకు తెలిసిన వాళ్ళే అధికారులు, ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీలో మాదాపూర్ దగ్గర ఏం చెరువు, అది చెరువు మర్చిపోతున్నాను నేను, ఎన్ కన్వెన్షన్ పక్కన ఆ చెరువును కబ్జా చేసి 4 ఎకరాలు FTL ట్యాంకు అదే చెరువులోనే ఉంది నాగార్జున. సో ఇది కూల్చేస్తారు, ఇంకా కనీసం సగమైన కూల్చేస్తారు అనుకున్నారు. అప్పటికి ఈ సినిమా యాక్టర్లు లేదా కొంతమంది వలసవాదంతో తెలంగాణ వాదాన్ని బలపరచలేరని, లేకపోతే తెలంగాణ వాదాన్ని వ్యతిరేకంగా ఉన్నారని, ఏదో ఒక రకంగా వాళ్ళ మీద టార్గెట్ పెట్టిండ్రని, ఆ టార్గెట్లో భాగంగా ఎంతో కొంత కూల్చేస్తారని అనుకున్నారు. కూల్చకపోగా దాన్ని నాగార్జున వీళ్ళంతా అప్పటికే అగ్ని నాగేశ్వరరావు ఉన్నారని అనుకుంటున్నారు, ఉన్నారు. ఆయనతో మాట్లాడుకొని అంతా తర్వాత ఎవరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ పాదాలకు ములుగు పంటితో తీస్తా పాదాలకు, ఇటువంటి డైలాగులు వచ్చేసినాయి. అది కూల్చకపోగా ఇంకా పటిష్టం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో కూల్చకపోగా ఇది మొత్తం సిటీగా తయారైపోయింది. మొత్తం మిగులు భూమి లేదు, తగులు భూమి లేదు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ లేదు, ఏం లేవు, అన్ని మటమాయమైపోయినాయి. అందరు ఎట్లా సెటిల్మెంట్ అయిపోయి. ఇప్పుడు కేసీఆర్ గతంలో అంత స్ట్రిక్ట్గా ఐరన్ హ్యాండ్తో హ్యాండిల్ చేసిన ఆయన ఇప్పుడు ఐరన్ లెగ్తో ఈయన హ్యాండిల్ చేస్తాడు. ఆయన ఐరన్ హ్యాండ్, ఈయన ఐరన్ లెగ్ అంటే ఇక ఉక్కు పాదంతో అంతే, ఉక్కు పాదంతో అంచేసి. ఇప్పుడు నేను చూస్తున్న దానికైతే గతంలో చంద్రబాబు చూసిన, రాజశేఖర రెడ్డి చూసిన, అండ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి హ్యాండ్లు ఫస్ట్ నేను రిపోర్టింగ్ వచ్చినప్పుడు రేచల్ ఆగేచల్ అని ఒక పెద్ద వార్త రాసిన రేచల్ మీద. అట్ ద టైం అప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె, షీ వాజ్ వెరీ డైనమిక్ ఆఫీసర్. ఆమె మీరాలం ట్యాంకు ఒడ్డున ఇప్పుడు అన్ని సిటీలు అయినాయి చూడండి, క్రమం ఎట్లుంటుంది. మీరాలం ట్యాంక్ ఒడ్డున 1000 అక్రమ కట్టడాలు, అప్పటికి వీళ్ళు అసదుద్దీన్ ఓవైసీ, సలావుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కలిసి ఒక సిటీ తయారు చేద్దాం అక్రమ కట్టడాలు చేసారు. అప్పటికి రేచల్ చటర్జీ FTL ట్యాంక్ లెవెల్లో ఒక పార్ట్ మాత్రమే కూల్చారు. ఇది 1994-95 లేదా 93-94 మధ్యలో జరిగింది. చూడండి క్లిప్ తీస్తే రేచల్ అప్పుడు డైనమిక్ లీడర్గా ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పుడు ఎట్లా రంగనాథ్ ఎట్లా ఎక్స్పోజ్ అయ్యాడు, ఈ రోజు రంగనాథ్, ఆ రోజు రేచల్ చటర్జీ కూడా చాలా డైనమిక్ ఆఫీసర్, అందరికీ తెలిసిన విషయం. ఆమె కొన్ని రోజులు మాత్రం కూల్చేశారు. కూల్చేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ మీరాలం ట్యాంక్ పోయి చూస్తే మనకు తెలుస్తుంది. ఇదే మీరాలం ట్యాంక్ అనుకోరు సిటీ తెలిసింది. ఆమె కూల్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాజ్ ద హానెస్ట్ సీఎం. ఆయన కొంత రేచల్ చటర్జీకి అప్పుడు నెక్లెస్ రోడ్ వేయడము, కొంత అధికారులకు పవర్ ఇవ్వడము, ఇటువంటి పనులు చేసిన తర్వాత మరి ఓకే కూల్చేసింది కదా, కూల్చేసిన తర్వాత మరి కూల్చినది అట్లనే ఉండాలి కదా, కూల్చే వరకు అయితే ఉండాలి. కూల్చినది చారణవంతు పొగలు చేస్తే బారాన మొత్తం బొమ్మరుకుందాలో ఇప్పుడు మనం కూల్చింది మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుంది. ఇది మీరాలం ట్యాంక్లో కూల్చిందేమో సిటీ అయిపోయింది. అక్కడ రాఘవేంద్ర కాలనీ వస్తుంది, అన్ని కాలనీలు వస్తాయి. ఎన్పిఈ అనుకోలేదు, నేషనల్ పోలీస్ అకాడమీ అనుకొని ప్రభుత్వం కబ్జాలు అయిపోయింది. ఒక్క నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది కాబట్టి అది బచాయించిపోయింది. అది ఈ రోజు మనకు గర్వకారణం నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి ఇటు పక్కన అన్ని చెరువు బమ్రుకుంది దౌలా అని మొన్న చేసారు. అది 400 ఎకర్స్ శాస్త్రీపురం రాఘవేంద్ర నగర్ కాలనీ. అది మంచినీటి అప్పుడు మంచినీటి చెరువు. మీరాలం ట్యాంక్ ఏమో రిక్రియేషన్ జోన్, ఇదేమో మంచినీటి చెరువు. ఈ మంచినీటి చెరువు నుంచి నిజాం సరఫరా చేసేది. మీరాలం ట్యాంకు
ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేది, ఇటు నుంచేమో ఇటు బస్సులోకి వెళ్ళిపోయేది. సో తదనంతరం ఏమైంది, మొత్తం 400 ఎకరాలు పోయి ఇప్పుడు 14 ఎకరాలకు మాత్రమే చేరింది. ఆ రోజు రీసెర్చ్ ఎనర్జీ ఏం చేసింది మరి, ఆ రోజు వచ్చిన తర్వాత తదనంతరం వచ్చిన ఎన్టీ రామారావు సర్కార్ 1994లో 94 ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ సర్కార్ వచ్చింది. తర్వాత డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారం తీసుకుంటూ పగ్గాలు తీసుకున్నాక హైటెక్ సిటీ సృష్టించాడు. ఇవన్నీ మర్చిపోయాడు, ఇవన్నీ కబ్జాలు అయిపోయినాయి. ఈ కబ్జాలు అయిపోయినాయి. అప్పుడు అంటే ఒక వ్యవస్థ మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటిది దానికి ఒక రుజువు. వ్యవస్థ పనిచేస్తుంది, ఊరికి చేసినట్టు చేస్తారు అంతే, డ్రామా మాత్రమే ఇది. ఎంత ఒక డ్రామా. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఉంది కదా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ మానిటరింగ్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్. మానిటరింగ్ చేస్తావా, ప్రొటెక్షన్ చేస్తావా? హూస్ అసెట్స్ హూ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్? డిస్ట్రాయ్ చేస్తావా? డిస్ట్రాయ్కి వచ్చినావా, నువ్వు ప్రొటెక్షన్కి వచ్చినావా? డిస్ట్రాయ్ అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డిస్ట్రాయ్ చేస్తావు. తర్వాత రెస్పాన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ కింద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అటువంటి పవర్లు ఇస్తారని చెప్పిండు మన ముఖ్యమంత్రి, జీవోలో ఉంది. అంటే దాని ఈక్వలెంట్గా. సో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్, మానిటరింగ్ చేస్తారా? ప్రొటెక్షన్ ఎవరు ప్రొటెక్షన్ చేస్తారు? ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ ఇల్లీగల్. ఇప్పుడు నేను కబ్జా చేస్తా ఒక సిటిజన్ది, అది కూడా కబ్జా చేసినట్టుగా దాని నుంచి రక్షిస్తావా, లేకపోతే ప్రభుత్వ భూములని రక్షిస్తారా? సో డెఫినేషన్ దానికి ఉన్నది, బాగానే పవర్స్ ఇచ్చింది, చూసిన జీవో కూడా బాగుంది. సో ఇటువంటి జీవోలు గతంలో ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు ఇంటాక్ట్ సంస్థ మీరు చేసారు. తర్వాత అప్పుడు మనం హుస్సేన్ సాగర్ 2000 సంవత్సరంలో ద క్లౌడ్ బరస్ట్ అయింది. ఫస్ట్ క్లౌడ్ బరస్ట్ అనేది తెర మీదకి వచ్చింది. దెన్ ఐ వాజ్ ద GHMC రిపోర్టర్ అండ్ డిప్యూటీ బ్యూరో చీఫ్ ఫర్ వార్తా అండ్ అదర్. అప్పుడు 23 సెంటీమీటర్స్ ఒకే ఏకకాలంలో 3 గంటలలో 23 సెంటీమీటర్, 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో అర్ధరాత్రి 23 సెంటీమీటర్లు ఒకే చోట మొత్తం హైదరాబాద్ సిటీలో కొంచెం. అప్పుడు మొత్తం ట్యాంక్ బండ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం ఇట్లా షేక్ అయినాక ఏమైంది, కమిటీ చేశారు. చంద్రబాబు నాయుడు వాజ్ ద డైనమిక్ సీఎం, వరల్డ్ పేరు తెచ్చుకుని మొత్తం హుస్సేన్ సాగర్ లోవర్ పార్ట్ ఆఫ్ హుస్సేన్ సాగర్ నీళ్లు వదిలినప్పుడు మొత్తం మీకు తెలుసుగా మీ ఏరియా మొత్తం అశోక్ నగర్ అవన్నీ మునిగిపోతే అశోక్ నగర్లో ఆనుకొని అప్పట్లో బడా బిల్డర్లు, ఇప్పుడు జనప్రియ ఇథోపియా పేరు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు వాళ్ళంతా. అప్పుడు ఫస్ట్ అశోక్ నగర్ బ్యాంక్ అంటే ఈ ఒడ్డున్న నాలా పెద్ద అవుతుంది చూడండి, ఇప్పుడు నాలా ఎంత ఉందో మీరు పక్కనే ఉన్నాం. అప్పుడు మొత్తం కొట్టేయమని ఆర్డర్స్ ఇచ్చాడు. అప్పట్లో అనుకున్నారు మొత్తం కొట్టేస్తారు, ఇక మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక్కడ దాకా అమ్మర్పేట వరకు బతుకమ్మకుంట వరకు మొత్తం ఇక్కడ ఇటువైపు 50 ఫీట్లు అటువైపు 50 ఫీట్లు కొట్టేయాలి తప్పదన్నాడు. చూడండి మీరు 50 ఫీట్లు కాదు కదా, 10 ఫీట్లు 20 ఫీట్లు 4 లేదు, ఇంకో 10 ఫీట్లు ఇప్పుడు అప్పుడు డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ గాన్ అయిపోయింది. హుస్సేన్ సాగర్ కింద ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మన నడిబొడ్డున ఉన్న సెక్రటరియట్ ఎదురుగా ఒక్క బిల్డింగ్ కొట్టలేరు, ఒక్క బిల్డింగ్ కొట్టలేదు. దిస్ ఇస్ వెరీ డిజాస్టర్ అనమాట. డిజాస్టర్ అనేది ఇక్కడ పొలిటికల్ డిజాస్టర్, దిస్ ఇస్ డిజాస్టర్ నాట్ పొలిటికల్ డిజాస్టర్. అయిపోయింది ఇప్పటికీ ఉంటుంది. చూడండి ఏదైనా కట్టిందా ఇప్పటి వరకు కొంత పై భాగంలో ఒక రజకులో లేకపోతే ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా గుడిసెలు వేసుకుంటే దాన్ని తొలగించవచ్చు. దెన్ చాదరగట్ట ఇప్పుడు ముసి కొడతా అంటున్నాం. మొన్న చాదరగట్లు ఏం లేదు, మొత్తం చాదరగట్ల ముసిల్నే ఇల్లు కడితే ఇప్పుడు అవి తొలగించి మనం నష్టపరిహారం ఇస్తాం. ఇదే రేవంత్ రెడ్డి ఆ గవర్నమెంట్ ఉన్నాడు, తెలంగాణ తెలుగుదేశం గవర్నమెంట్. సో అప్పటికా పవర్ లేదు, ఆయన ఈ వాజ్ ఎమ్మెల్యే బట్ చెప్తున్నా ఈ వాజ్ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఈజ్ ద ఎమ్మెల్యే, ఆయనకు అన్నీ తెలుసు. దెన్ అయిపోయింది, చంద్రబాబు హయాం అయిపోయింది, అక్కడ కబ్జాలు అయినాయి, మిరాలం ట్యాంక్ కబ్జాలు అయిపోయినాయి,
దుర్గం చంద్రబాబు హయాంలోనే కదా హైటెక్ సిటీ కట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ దుర్గం చెరువు ఒకటి ఉంది. దాదాపుగా 850 చెరువులు రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు నాయుడు కబ్జా అయింది. అప్పుడు సర్వే అవును. ఆ క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు కూడా ఈ సర్వే జరిగింది. అవును. ఇది అన్ని చెరువులన్నీ మునిగిపోయినాయి. తర్వాత శాస్త్రీపురం 11 మంది చనిపోయారు. శాస్త్రీపురం కొట్టుకొని పోయారు. ఓ ఎమ్మెల్యే ఇంకొక ఆ ఎమ్మెల్యే కలిసి కార్పొరేటర్ కలిసి ఇతర నాయకులు కలిసి కబ్జా చేస్తే ఇప్పుడు మొన్న రీసెంట్ వరదల 3-4 ఏళ్ళ కింద మొత్తం 11 మంది కొట్టుకుంటున్నారు. శాస్త్రీపురం కట్టది ఇప్పుడు ఏమన్నా అట్లే ఉంది. ఇంకెక్కువ పెరిగినాయి. ఎప్పుడైతే వీళ్ళు కూల్చివేస్తున్నారో గుణపాఠం చేసుకుంటారా వీళ్ళు. ఏమని అన్నాడు, ఉన్న 4 మంది చేస్తే 4 మంది చేస్తే ఉన్న 4 ఊడిపోయింది అంతే. నువ్వు ఏం జరిగినావు, ఏం చేయబోతున్నావు, ఏం చేస్తున్నావు అంతే. పోనీ అప్పుడు కూల్చిన తర్వాత బఫర్ జోన్ అంటారు మీరు. కనీసం బఫర్ జోన్ కాదు, ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్ తర్వాత విషయం. బఫర్ జోన్ మీన్స్ ఇది ఒక మధ్య ప్రాంతము నివాసానికి చెరువుకు చాలా తేడా ఉంటుంది. బఫర్ జోన్ బఫర్ జోన్ కంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, నాట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 3 ఉంటాయి. బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ ట్యాంక్ లెవెల్. ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పోయింది, ఫుల్ ట్యాంక్ లెవెల్ పోయింది, ట్యాంక్ లెవెల్ పోయింది, ట్యాంక్ పోయింది. దుర్మార్గం అనిపిస్తుంది. మత్తడి పోయింది, ఫీడర్ కెనాల్ పోయింది. తెలివిగా ఏం చేస్తారంటే ఫస్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర కడతారు, అలాగే నీళ్ళు రావు కదా, చెరువు ఎండిపోయినట్టు అవుతుంది. టక 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 వాడు కొడతాడు, ముందు ఇక్కడ మునిగిపోతుంది. వాడి పాపము వీడి శాపం అంతే. తర్వాత ఎందుకు 2009, 10, 11 ఆ ప్రాంతంలో నిజాంపేట ఏరియాల ఆ బండారి లేఅవుట్ ఏమైంది? బండారి లేఅవుట్ మొత్తం మునిగిపోయింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొన్న మునిగిపోతున్నాయి కదా కేసీఆర్ పార్టీ. ఏది దుండిగల్ ఎర్రగుట్ట అక్కడ చెరువును ఆనుకొని కట్టిండు 3 అపార్ట్మెంట్. అవును. కొన్న వాళ్ళు ఎవరు బక్కగా నాలాంటి వాళ్ళు ఇలాంటి కొన్నారు. కొన్న వాళ్ళు అన్ని పర్మిషన్ ఉన్నాయి కాబట్టి కొన్నారు. హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా ఉంది. దీనికి దుర్మార్గం కదా ఇది. హెచ్ఎండిఏ పర్మిషన్ ఎట్లా వస్తుంది? హెచ్ఎండిఏ ఇస్ పార్ట్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ. డెవలప్మెంట్ కోసం పుట్టిన సంస్థ. హెచ్ఎండిఏ ఇస్ ఫైనల్ అథారిటీ ఫర్ ఎనీ రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు అపార్ట్మెంట్ నేను కొనుక్కున్నాను, అపార్ట్మెంట్ లో కొనుక్కున్నా నేను, అయిపోయింది. రేపు పొద్దున కూల్స్తాను. దట్ వాజ్ శాంక్షన్ బై హెచ్ఎండిఏ. ఇప్పుడు హెచ్ఎండిఏ ఎట్లా నమ్మాలి మేము? హెచ్ఎండిఏ ఇచ్చిన అమ్మినవాడు మంచిగా ఉంటాడు, పర్మిషన్ ఇచ్చినవాడు మంచిగా ఉంటాడు, కొన్నోడు పాపం అమ్మినవాడు అందరంలో, కొన్నవాడు పాతాళంలో. ఇది 20 ఏళ్ళ నుంచి రాసుకుంటూ వస్తున్నాం. రాసి విసిగిపోయినట్టు. వీరాలం చెరువు పోతుంది కబ్జా. అప్పుడు ఏం రాసినాం? పాలకులు ప్రమాదం వచ్చినప్పుడు మేల్కొనేది కాదు, ప్రమాదం రాకముందే మేల్కోవాలన్నా. వీరాలం ట్యాంక్ వాజ్ ద ఫస్ట్ సమస్య. అంతే. సమస్య ఏమైంది? నేషనల్ జూ పార్క్, జులాజికల్ పార్క్ అనేది అది నెంబర్ 1 మోడల్ పార్క్. అందులో నీళ్ళు కొట్టుకుపోయింది, జంతువులు కొట్టుకుపోయినాయి. ఇది వీళ్ళకు రిపోర్టర్గా, జర్నలిస్ట్గా, సివిక్ సొసైటీని గమనిస్తున్న వ్యక్తులుగా మనం ముందు వచ్చిన తర్వాత, వరదలు వచ్చిన తర్వాత కాదు, రాకముందే అదిగో ముంచుకొస్తున్న ప్రమాదం, కార్మికులు కమ్ముకుంటున్నాయి, యుద్ధం ముంచుకొస్తుంది, ప్రమాదం ముంచుకొస్తుంది అని రాస్తే ఈ ప్లేడీస్ వీళ్ళు వాళ్ళని ఇంగ్లీష్లో తెలుగులో తిట్టినా ఏమి కాదు. తిట్టాలని తిట్టడం తప్ప దాన్ని చూస్తారు. వరద వచ్చినప్పుడు కొంతమంది రిపోర్టర్ రాస్తారు, అప్పుడే ఈ అధికార యంత్రాంగం స్పందిస్తుంది. అక్కడనే అందరు ఉంటాయి. అదే మనవాడు ఉందంటే వాడు అందులో అధికారి ఉంటాయి, ఇందులో మంచిగా ఉంటే చెట్లు ఉంటాయి, రాజకీయాలు అందరు ఉంటారు, అందరు కలిసి పాల పంచుకుంటారు. మళ్ళీ వస్తుంది వరద అనేది తెలిసి కూడా ఈ ఫీడర్ ఛానల్ ఏదైతే నాలుగు దానిలో పెట్టేస్తాడు. మళ్ళీ ఎందుకు కట్టినవరా అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కడితే ఇక్కడ నీళ్లు ఇంకో రాఘవేంద్ర కాలనీకి డైవర్ట్ అయిపోతాయి, ఆ కాలనీ మునిగిపోతుంది. మేము ఇక్కడ కట్టిన మాకు బచాయించిపోతాయి, సేఫ్ అవుతాం. దిస్ ఈస్ ద థింగ్. మనం చూస్తున్నది ఏంటంటే ఇంత ఘోరమైన పరిస్థితులు. అంటే ఈ రోజు కూడా ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఎట్లా నమ్మాలి? చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గవర్నమెంట్, ఒకటి మళ్ళీ క్లౌడ్ బరస్ట్ అయింది. ఇప్పటికి 4 సార్లు క్లౌడ్ బరస్ట్ అయింది హైదరాబాద్ లో. అయితే క్లౌడ్ బరస్ట్ అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది. క్లౌడ్ బరస్ట్ అనేది అప్పుడు ఆ రోజు 2000 సంవత్సరంలో వింత. ఇప్పుడు ఏమైంది? మేఘాలు ఎక్కడ నుంచి దుక్కుతున్నాయి, అవే పారబోసిపోతున్నాయి. కొండపోతా కాదు, బండపోతా, బండలు పడేసి వెళ్ళిపోతున్నాయి, అవే వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా వచ్చింది. ఇటువంటి క్లౌడ్ బరస్ట్
5 ఏళ్ళ ఇట్లనే పర్యావరణం అంతా పక్కకు పోతే క్లౌడ్ బరస్ట్ కాకపోతే ఏమవుతుంది? 5 ఏళ్ల కింద అవును. ద మోస్ట్ డైనమిక్స్ మంత్రి ఉమ్. ఎవరు? ముఖ్యమైన మంత్రి కేటీఆర్. కేటీఆర్ అత్తాపూర్ నుంచి మాదాపూర్ వరకు అన్ని నాళాలు తిరిగిండు ఆయన. ఆ. అన్ని నాళాల మీద సర్వే చేసిండు. మొత్తం నాళ మీద తీసేయాలి, ఎవరైనా పర్వాలేదు, ఉమ్. నాయకుడు అయినా ఎవరైనా పర్వాలేదు, రేపే కూలిపోతాయి, మొత్తం నాళాలన్నీ అయిపోతాయి, ఎట్లా అని గుండెలు పట్టుకున్న వాళ్ళు చాలామంది బాదుకున్న వాళ్ళు అంతా ఆ ఇల్లు పోకపోగా మిగిలిన నాలా ఫీడర్ ఛానల్స్ అన్ని ఆ ఇల్లు మీద ఇల్లు వచ్చింది అన్ని పోయినాయి. అంతే. ఉన్నాయి పోయినాయి, ఉంచుకునే పోయినాయి. అంతకుముందు రేకులు ఇల్లు ఉండే, ఇప్పుడు బంగ్లాలు అయినాయి. అంతే. ఇప్పుడు అదే మరి కేసీఆర్ వాజ్ ద పవర్ఫుల్ మినిస్టర్. అంతే. వేర్ ఈజ్ హ్యాస్ గాన్. తర్వాత అప్పుడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్. నౌ ఈజ్ ద మున్సిపల్ మినిస్టర్.